ఫోన్ ట్యాపింగ్ కి కారణం కేసీఆర్ కేటీఆర్ అన్నారు బండి సంజయ్. వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆయన, ప్రభాకర్ రావు చాలా మంది సంసారాలు నాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్ల కాలంలో మామూలు ఫోన్ మాట్లాడంటేనే భయపడే వాళ్ళమన్న ఆయన, ఫేస్ టైం, సిగ్నల్ యాప్లలోనే ఫోన్ మాట్లాడుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్ రావు అండ్ కోని కాపాడే ప్రయత్నాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత చేపట్టిన తర్వాత ఇదే రోజు జూన్ 21న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో యోగా యొక్క ప్రాధాన్యతను, యోగా యొక్క అవసరాన్ని, యోగా వల్ల జరిగేటువంటి లాభాన్ని, మంచి విషయాలను చెప్పిన తర్వాత ఐక్యరాజ్య సమితి ఈరోజు 21 జూన్ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన తర్వాత 200 దేశాలకు పైగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. యోగా అంటే ఒక సాధనం, దాంతోపాటు మానవత్వాన్ని పరిమళించేటువంటి ఒక ఆయుధం యోగా. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాము. దేశాల మధ్య యుద్ధాలు, రష్యా ఉక్రెయిన్ కానీ, ఇజ్రాయెల్ ఇరాన్ కానీ, దాంతోపాటు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉవిలూరి వల్ల ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఒకటి మనుషుల మధ్య వైరుధ్యాలు, దేశాల మధ్య వైరుధ్యాల యొక్క నిర్మూలన కూడా ఈ యోగా ద్వారా సాధ్యం. అటువంటి ప్రాచీన భారతీయ వారసత్వాన్ని ఇవాళ ప్రపంచానికి అందిస్తున్నటువంటి సాధనం యోగా. ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ యోగాను ఆచరించడం నిజంగా మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని ఇవాళ ప్రపంచానికి చూపినటువంటి ఒక గొప్ప మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ప్రపంచమంతా కూడా ఇలా యోగా సాధన చేస్తుంటే మన దేశంలో దాన్ని నిర్లక్ష్యం చేయడం మంచి పద్ధతి కాదు. ఒకరోజు యోగా చేయడం అంటే ఇది ఒక మ్యారేజ్ డేనో, ఒక పుట్టినరోజో కాదు. ఇది నిరంతరం యోగా సాధన చేయడం ద్వారా వాళ్ళ పోటీ ప్రపంచంలో ఉన్నాం. ఈ పోటీ ప్రపంచంలో బీపీ, షుగర్లతో ఇవాళ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి వీటి నుంచి మనం బయటికి రావాలంటే, ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం జరగాలంటే యోగా అనేది ప్రాధాన్యమైనది, ప్రాముఖ్యమైనది. కాబట్టి మనందరం కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించి, ఇన్ని రోజులు కనీసం యోగా చేయడం వల్ల కూడా గొప్ప రోజుగా దీనికి భావించి ప్రపంచమంతా మన ఆచార వ్యవహారాలను, మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్న తరుణంలో భారతీయులుగా ఫోన్ ట్యాపింగ్ కి కారణం కేసీఆర్ కేటీఆర్ అన్నారు బండి సంజయ్. వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆయన, ప్రభాకర్ రావు చాలా మంది సంసారాలు నాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్ల కాలంలో మామూలు ఫోన్ మాట్లాడాలంటేనే భయపడే వాళ్ళమన్న ఆయన, ఫేస్ టైం, సిగ్నల్ యాప్లలోనే ఫోన్ మాట్లాడుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్ రావు అండ్ కోని కాపాడే ప్రయత్నాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కి కారణం కేసీఆర్ కేటీఆర్ అన్నారు బండి సంజయ్. వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆయన, ప్రభాకర్ రావు చాలా మంది సంసారాలు నాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్ల కాలంలో మామూలు ఫోన్ మాట్లాడాలంటేనే భయపడే వాళ్ళమన్న ఆయన, ఫేస్ టైం, సిగ్నల్ యాప్లలోనే ఫోన్ మాట్లాడుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్ రావు అండ్ కోని కాపాడే ప్రయత్నాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకటి ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. దీని మీద విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాలతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడి నుంచి వారిపోయాడు. పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్గా దానిలో వాంగ్మూలంలో ఆ స్టేట్మెంట్లో